హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ పోస్ట్కి మనకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు కొంతమంది అయితే అప్లై చేసి ఉంటారు. అలాగే చాలా మందికి చాలా డౌట్స్ కూడా ఉన్నాయండి. సో ఆ డౌట్స్ అన్ని చాలా డౌట్స్ని అయితే క్లారిఫై చేస్తూ మనకి వెబ్సైట్లో అఫీషియల్గా ఆర్ఆర్బీ నుంచి మనకి చాలా క్వశ్చన్స్కి అయితే మనకి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో వాటి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా, చాలా క్వశ్చన్స్కి అయితే మనం ఆన్సర్స్ని చూడడం జరుగుతుంది అనమాట ఈ వీడియోలో. ఓపెనింగ్ డేట్ ఎప్పటి నుంచి అప్లై చేయొచ్చు అంటే సెప్టెంబర్ 14th నుంచి అప్లై చేయొచ్చు. క్లోజింగ్ డేట్ ఎప్పుడు అన్నారు అంటే అక్టోబర్ 15th కల్లా అప్లై చేయాల్సి ఉంటుంది, అది క్లోజింగ్ డేట్. అలాగే మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ ఎప్పుడు చేసుకోవచ్చు అంటే 16th నుంచి 25th లోపు చేసుకోవచ్చు. కానీ ప్రతిసారి మోడిఫికేషన్కి 250 రూపీస్ ఫీ అనేది పే చేయాలి. ఇది నాన్ రీఫండబుల్, తిరిగి రూపాయి కూడా ఇవ్వరు. ప్రతిసారి కూడా చేయాలండి మోడిఫై చేయాలనుకుంటే మాత్రం. అలాగే ఫైనల్ రిజల్ట్స్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్టర్ అక్టోబర్ 13th. అక్టోబర్ 13th తర్వాత మాకు రిజల్ట్స్ వస్తాయి, మేము అప్లై చేయొచ్చా అంటే నో అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో రిజల్ట్స్ అక్టోబర్ 13th లోపు వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి, మిగతా వాళ్ళు అప్లై చేయకూడదు. ఏం కావాలి అకౌంట్ క్రియేట్ చేయడానికి అంటే మొబైల్ నెంబర్ కావాలి, అలాగే ఈమెయిల్ ఐడి కావాలి అని అంటున్నారు. అలాగే చూసుకోండి, ఆల్రెడీ ఇంతకు ముందు అప్లై చేశారనుకోండి CN01/2024కి అప్పుడు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలా అని అడుగుతున్నారు. అక్కర్లేదు, ఇంతకు ముందు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే దాంతోనే మీరు లాగిన్ అవ్వచ్చు. క్రియేట్ అన్ అకౌంట్ ప్రొసీజర్ ఏంటి, ఆల్రెడీ నేను అప్లై వీడియో హౌ టు అప్లై వీడియోలో చెప్పడం జరిగింది. క్రియేట్ అన్ అకౌంట్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చా అంటే ఒక్కసారి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఎడిట్ చేసుకోలేమండి. ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చిన డీటెయిల్స్ మాత్రం, అకౌంట్ క్రియేట్ చేసుకున్న డీటెయిల్స్ మాత్రం ఎడిట్ చేయలేం. ఓకేనా. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అంటున్నారు, ఇది మనం హౌ టు అప్లై వీడియోలో చెప్పాము. ఓకేనా. మొబైల్ యూజ్ చేయొచ్చా, మొబైల్లో కూడా అప్లై చేయొచ్చా అని కొంతమంది డౌట్లు అడిగారు. చూసుకోండి, మొబైల్లో సరిగ్గా పని చేయకపోవచ్చు అని క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. డెస్క్టాప్ లేదా ల్యాప్టాప్లో అప్లై చేసుకోవడం బెటర్ అని అంటున్నారు. ఖచ్చితంగా డెస్క్టాప్ ల్యాప్టాప్లోనే అప్లై చేయాలనలేదు, కానీ బట్ వీళ్ళు క్లియర్గా ఏం చెప్పారు, మొబైల్ ప్లాట్ఫామ్లోని కొన్ని సరిగ్గా పని చేయకపోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో బెటర్, మీకు ఆప్షన్ లేకపోతే, అసలు ఏ ఆప్షన్ లేకపోతే మొబైల్కి వెళ్ళండి, కానీ బెటర్ మీకు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే మీకు కొంచెం నీట్గా వెబ్సైట్ అనేది క్లియర్ కనిపిస్తుంది. ఇమేజెస్ అప్లోడ్ చేసినప్పుడు, పీడిఎఫ్స్ అప్లోడ్ చేసినప్పుడు ఇవన్నీ ఈజీ అవుతాయి అనమాట కొంచెం. ఓకేనా. ఎలాగ లాగిన్ అవ్వాలంటే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడితో పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. ఓకేనా. సో పే లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే 2 పే లెవెల్స్ ఉంటాయి, లెవెల్ 5 అండ్ లెవెల్ 6 అన్నారు. ఆల్రెడీ మనం నోటిఫికేషన్ చెప్పుకున్నప్పుడు చెప్పాం. కామన్గా అన్ని పోస్టులకి ఒకటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే అవును, అన్నిటికీ కలిపి ఒకటే అప్లికేషన్ మనం అప్లై చేస్తాం. డిఫరెంట్ ఆర్ఆర్బీస్కి అప్లై చేయొచ్చు అంటున్నారు. నో, ఒక ఆర్ఆర్బీ కంటే ఎక్కువ అప్లై చేయొచ్చు అంటే లేదు, అప్లై చేయలేం. కేవలం ఒక ఆర్ఆర్బీకి మాత్రమే అప్లై చేయాలి. ఒక ఆర్ఆర్బీ కంటే ఎక్కువ ఇంకొక అప్లికేషన్ కనుక పెట్టారంటే మొత్తం అన్ని అప్లికేషన్స్ రిజెక్ట్ అయిపోతాయి. సో మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి కూడా ఉండకూడదు. లాసిక్ సర్జరీ చేయించుకున్నాము, ఎలిజిబుల్లా మేము అంటే ఎస్ ఎలిజిబుల్. దేనికి, వేటికైతే మెడికల్ స్టాండర్డ్ B1 అండ్ B2 ఉన్నాయో వాటికి ఎలిజిబుల్ అవుతారు. ఆధార్ వెరిఫికేషన్ కంపల్సరీయా, ఆధార్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ లాగే ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. కానీ మీకు ఆధార్ లేకపోతే ఏం చేయాలి క్లియర్గా మెన్షన్ చేశారు. అది డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్, ఓటర్ ఐడి, ఎంప్లాయీ ఐడి, లేదా స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ ఒకవేళ ఇప్పుడు చదువుతుంటే. సో ఇలా కూడా మీరు ఆధార్ లేకపోయిన వాళ్ళు ఈ డాక్యుమెంట్స్ని ప్రొవైడ్ చేసుకుంటే చాలు అనమాట. సో నేమ్ చేంజ్ చేసుకున్న వాళ్ళు ఏం డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలి అంటున్నారు. గెజెట్ నోటిఫికేషన్ లేదా రిలవెంట్ లీగల్ డాక్యుమెంటేషన్ నేమ్ చేంజ్కి అది అప్లోడ్ చేయవలసి ఉంటుంది, అది ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఓకేనా. చూసుకోండి, అప్లికెంట్ షుడ్ ఆల్సో హ్యావ్ టు ఫిల్ ద ఒరిజినల్ నేమ్ కూడా ఫిల్ చేయాలి అండ్ ద చేంజ్డ్ నేమ్ కూడా అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది క్రియేట్ అన్ అకౌంట్ అప్పుడు. పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి మనం పాస్వర్డ్ రిట్రీవ్ చేసుకోవచ్చు. పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చా అంటే ఎస్. చూజ్ అన్ ఆర్ఆర్బీ, కెన్ ఐ చేంజ్ ఆర్ఆర్బీ, ఒకసారి చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చా, లేదు. అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చా డీటెయిల్స్, ఎస్. అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు
మనం డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోగలం. కానీ ఫైనల్గా సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మాడిఫై చేయాలంటే చెప్పుకున్నాం కదా, అక్కడ 250 రూపీస్ కట్టి 16th to 25th మీరు అక్కడ మాడిఫై చేసుకోవచ్చు. ఎవరికి ఫ్రీ ట్రావెల్ అథారిటీ ఫ్రీ పాస్ ఎవరికి వస్తుందంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబుల్కి మాత్రమే వస్తుంది. అది మీరు అప్లై చేసేటప్పుడే మీరు అక్కడ ఎస్ కొట్టాల్సి ఉంటుందన్నమాట. ఎప్పుడు డూ యూ విష్ టు ఫ్రీ, మీకు ఫ్రీగా కావాలన్నప్పుడు అది ఎస్ కొట్టాల్సి ఉంటుందన్నమాట. అది ఆటోమేటిక్గా మీ ఈ కాల్ లెటర్తోనే అది వస్తుంది. అప్పుడు మీరు అక్కడ కౌంటర్కి వెళ్ళి టికెట్ బుకింగ్ కౌంటర్లో మీరు అది ఇస్తే సబ్మిట్ చేస్తే మీకు అక్కడ రిజర్వేషన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయలేకపోతున్నాము, ఏం చేయాలి అంటే అది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి అండ్ 500 KB కంటే తక్కువ ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఈబీసీ అంటే ఏంటి అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, 50,000 కంటే ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకి. ఈబీసీ క్యాండిడేట్స్కి అసలు బెనిఫిట్ ఏంటంటే ఓన్లీ ఫీ కన్సెషన్ మాత్రమే అని మెన్షన్ చేశారు. సో సర్టిఫికేట్ లేదు, ఈబీసీ సర్టిఫికేట్ ఏం చేయాలి అంటే క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే బీపీఎల్ కార్డ్ అంటే బిలో పవర్టీ లైన్ కార్డ్ కానీ, లేదంటే అదర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్స్ కానీ వాటిని ప్రొవైడ్ చేయొచ్చు అని మెన్షన్ చేశారు. అలాగే ఈబీసీకి సెపరేట్గా ఏమైనా పోస్ట్ ఉంటాయంటే ఉండవు. ఈబీసీకి సెపరేట్గా అయితే ఎలాంటి పోస్ట్ ఉండవు. ఏజ్ ఎప్పటికి క్యాలిక్యులేట్ చేస్తారంటే January 1, 2025కి ఏజ్ని క్యాలిక్యులేట్ చేస్తారు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా. సో ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టేటస్ని క్రూషియల్ డేట్ ఏంటి అంటారు, October 13th కల్లా మీ దగ్గర ఆ సర్టిఫికెట్, ఆ క్యాస్ట్ లేదా కమ్యూనిటీ సర్టిఫికెట్ అనేది ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేశారండి. చూసుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇంకా ఇంపార్టెంట్ చూద్దాం. ఫీ కన్సెషన్ ఎవరికి వస్తుంది అంటే ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూబీడీ, ఫిమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఫీ కన్సెషన్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ ప్రెజెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉన్నాను, ఎక్స్ సర్వీస్మెన్ కింద ఇప్పుడు నేను అప్లై చేయొచ్చా అంటే ఎస్ అప్లై చేయొచ్చు. కానీ వితిన్ 1 yearలోని మీరు కనుక రిలీజ్ అవుతుంటే అప్పుడు మీరు అప్లై చేయొచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే October 13, 2025 కల్లా మీరు 1 year లోపు, October 13, 2025 కల్లా మీరు కనుక రిలీజ్ అయిపోతుంటే అప్పుడు మీరు అప్లై చేయొచ్చు. ఓకే. సో ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూస్తే, ఓకే, బెంచ్ మార్క్ డిగ్రీ ఆఫ్ డిజబిలిటీ ఎంత అంటున్నారు. డిజబిలిటీ ఏంటి, 40% ఆర్ మోర్ ఉండాలి అని మెన్షన్ చేశారు. అలాగే నెక్స్ట్, ఓకే, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చా? ఎస్, కంపల్సరీగా అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే, ఓకే, స్క్రైబ్ ఫెసిలిటీ ఎవరు పొందొచ్చు, విజువల్లీ ఇంపైర్డ్ క్యాండిడేట్స్, లేదంటే రైటింగ్ స్పీడ్ ఎవరిదైతే సెరిబ్రల్ పాల్సీ ఆర్ మస్కులర్ డైస్ట్రోఫీ వల్ల వాళ్ళ రైటింగ్ స్పీడ్ అనేది ఎఫెక్ట్ అవుతుందో, లేదా క్యాండిడేట్స్ విత్ లోకోమోటర్ డిజబిలిటీ, ఇవి ఏమైనా సరే డిజబిలిటీ ఉండి మీ రైటింగ్ స్పీడ్ ఎఫెక్ట్ అయినా, లేదు అంటే పర్సన్ హ్యావింగ్ లెస్ దాన్ 40% డిజబిలిటీ ఉన్నవాళ్ళు, అలా మెంటల్ ఇల్నెస్ కావచ్చు, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ కావచ్చు, ఇవి ఏవైనా ఉన్న వాళ్ళకి మాత్రం ఈ స్క్రైబ్ ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది ఒకసారి మీరు చూడొచ్చు క్లియర్గా. రీఫండ్ ఆఫ్ ఫీ ఆల్రెడీ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పుకున్నాము. అలాగే నెక్స్ట్ చూసుకుంటే, ఓకే, మెట్రికులేషన్ అవైలబుల్గా ఉంది. మిగతా అదర్ క్వాలిఫికేషన్స్ ఎలా యాడ్ చేయాలంటే అక్కడ యాడ్ అని ఉంటుంది. మనం అప్లై వీడియోలో మనం చెప్పుకున్నాం ఎలా అప్లై చేయాలో. ఏ డిస్ట్రిక్ట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయ్యిందండి ఆల్రెడీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డివైడ్ అయ్యాయి అండ్ కొత్త డిస్ట్రిక్ట్స్ వచ్చాయి. కొత్త డిస్ట్రిక్ట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏ డిస్ట్రిక్ట్ మెన్షన్ చేయాలంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కొత్త డిస్ట్రిక్ట్స్ని మెన్షన్ చేయాలి. అవే మనకు అక్కడ చూపిస్తారు కూడా అప్లై చేసేటప్పుడు కూడా. ఓకేనా. అంటే ఇప్పుడు మీరు ఇంటర్ ఒక దగ్గర చదివారండి, అది ఏ డిస్ట్రిక్ట్ ప్రెజెంట్ ఏ డిస్ట్రిక్ట్లో ఉందో అది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏ డాక్యుమెంట్స్ అన్నిటిని అప్లోడ్ చేయాలంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచరు, అలాగే ఒకవేళ మీకు క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో చూసుకోండి, సైజ్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి పీడిఎఫ్ ఫార్మేట్లో ఉన్నవి. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే లెస్ దాన్ 500 KB, ఫోటోగ్రాఫ్ జేపీఈజీ ఫార్మాట్లో 30 KB to 70 KB, సిగ్నేచర్ కూడా జేపీఈజీ ఫార్మాట్లో 30 to 70 KB ఉండాలి. ఆన్లైన్లో మాత్రమే ఫీ పే చేయగలము. అండ్ ఏంటి స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సిలబస్ ఏంటి, ఇవేంటి, నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే ఎస్, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది ప్రతి ఆన్సర్కి కూడా. 15 లాంగ్వేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు అప్లై చేసేటప్పుడు. ఓకే.
ఇది వెరీ ఇంపార్టెంట్. ఏంటి, షుడ్ ఐ ప్రొవైడ్ ద ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. మీరు ఇక్కడ చాలా పోస్ట్ ఉన్నాయి కదా, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఎస్, కంపల్సరిగా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక వాటిని యాడ్ చేయకపోతే, ఇప్పుడు ఒకటే సెలెక్ట్ చేశారనుకోండి, మిగతావి మీకు పని చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటామని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. అన్విల్లింగ్నెస్ మీకు ఉంది అంటే మిగతావి మీరు సెలెక్ట్ చేయలేదంటే ఆ జాబ్ మీరు చెయ్యరు అని అనుకుంటారు అని చెప్తున్నారు. సో ఖచ్చితంగా మీకు చేయాలని ఉన్న జాబ్స్ అన్నిటినీ కూడా అక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ దగ్గర నేను ఆల్రెడీ హౌ టు అప్లై వీడియోలో చెప్పాను కదా, అలా మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అన్నిటినీ కూడా. ఓకేనా? సో ఏమైనా సరే డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, లేదా ఈ ఈమెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఓకే, అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఇవ్వండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అఫీషియల్గా ఇచ్చినవి అయితే. సో మీకు ఇంకా ఏమైనా సరే డౌట్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి, వాటికి కూడా మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.